ఈ అపార విశ్వం యాదృచ్ఛికంగా ఏర్పడిందా లేక ఒక గొప్ప ప్రణాళిక ఫలితమా? శాస్త్రం చెబుతుంది బిగ్ బ్యాంగ్తో విశ్వం ప్రారంభమైంది. కానీ ఆ ప్రారంభానికి కారణమేమిటి? పరిణామ సిద్ధాంతం జీవం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతుంది. కానీ జీవం ఎందుకు ఉద్భవించిందో చెప్పగలదా? భూమి స్థానం, ప్రకృతి నియమాల సమతుల్యత అద్భుతం. ఇది కేవలం యాదృచ్ఛికమేనా? శాస్త్రం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఎందుకు అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. దేవుడు ఉన్నాడని శాస్త్రం నిరూపించలేదు, లేదని కూడా నిరూపించలేదు. శాస్త్రం పరిమితి పరిశీలన వరకు మాత్రమే. తుది నిర్ణయం మీ విశ్వాసం మీదే. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు అంటుంది బైబిల్. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉండాలి కదా. ప్రకృతిలో ఉన్న క్రమబద్ధత యాదృచ్ఛికమా లేక దాని వెనుక ఉన్న శక్తి దేవుడా? మన హృదయంలో ప్రేమ, కరుణ ఎక్కడ్నుంచి వచ్చాయి? బైబిల్ చెబుతుంది మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. యేసు జీవితం, శిలువ, పునరుత్థానం ఇవి దేవుని ప్రేమకు సాక్ష్యమని విశ్వాసులు నమ్ముతున్నారు. ప్రార్థనలో శాంతి అనుభవించిన వారు చెబుతున్నారు దేవుడు వినపిస్తాడు, స్పందిస్తాడు అని. బైబిల్ ప్రకారం దేవుడు నిత్యుడు, సర్వశక్తిమంతుడు. ఆయన కనిపించకపోయినా కార్యాలలో ప్రత్యక్షమవుతాడు. బైబిల్ ప్రకారం దేవుడు ఉన్నాడు. ప్రశ్న ఒకటే, మనం ఆయనను అన్వేషిస్తున్నామా? దేవుడు ఉన్నాడా లేదా? ఈ ప్రశ్న మనిషిని శతాబ్దాలుగా వెంబడిస్తోంది. హిందూ తత్వం చెబుతోంది ఈ విశ్వం యాదృచ్ఛికం కాదు. వేదాలు ప్రకటించాయి ఏకం సత్. సత్యం ఒకటే, రూపాలు అనేకం. దేవుడు కేవలం విగ్రహంలో కాదు, ప్రతి జీవిలో ప్రవహించే చైతన్యం. బయట కనిపించేది ప్రకృతి, లోపల అనుభవించేది పరమాత్మ. దేవుడు ఒక వ్యక్తి కాదు, అది ఒక అనుభూతి. హిందూ దృష్టిలో దేవుడు ఉన్నాడా లేదా అనేది ప్రశ్న కాదు, ఆయనను అనుభవిస్తున్నావా లేదా అన్నదే నిజమైన సమాధానం. వాయిస్ ఫ్రమ్ ట్రూత్.